ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మీడియాలో పాజిటివ్ ట్రెండ్ నడిచేది. చంద్రబాబు గారు అసలు అద్భుతమైనటువంటి టాలెంటెడ్ పర్సన్. ఆయన టాలెంట్‌ని చూసి దేశ విదేశాలు ఆశ్చర్యపోతుంటారు. అసలు ఆయన కట్టిస్తున్నటువంటిది ఒక్కొక్కటి చూస్తే ప్రపంచం మొత్తం విస్తుపోతుంది అన్నటువంటి తరహాలో ప్రచారం చేసేటటువంటి వాళ్ళు. అందులో బాబు గారు ఏం చేసినా సరే అసలు ఆయన విజన్‌ని చూసి వణికిపోతున్నారండి. అసలు భారతదేశ ప్రధానమంత్రి అవ్వాల్సిన ఆయన ఏదో మన తెలుగు వాళ్ళ అదృష్టం బావుండి ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలకు పరిమితం అయ్యారు. అదే జాతీయ రాజకీయాల్లో ఉంటే అని మొదట్లో. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో అసలు చక్రాలు తిప్పేది ఆయనే. కానీ ఆయన తెలుగు వాళ్ళ కోసం త్యాగం చేస్తున్న ముఖ్యమంత్రి పదవిని మాత్రం అటుపెట్టుకున్నాడు. లేపోతే దేశమంతా ఆయనకి నీరాజనాలు పలుకుతది. ఒక సింగపూర్‌కి అప్పట్లో వ్యవస్థాపకుడు ఎట్లాగో అసలు భారతదేశానికి ఈయనంత గొప్ప అన్నటువంటిది ప్రచారం చేసుకొచ్చారు. ఆనాటి తరం దానికి అవునవును అని కూడా అనుకుంది. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అట్లాంటి పాజిటివ్ ప్రొజెక్షన్ ఉండేది కాదు. కాంగ్రెస్ వాళ్ళందరినీ దుర్మార్గులుగా ఆ పత్రికలే రాసుకొచ్చాయి. ఇటు తెలుగుదేశం చంద్రబాబుని అద్భుతంగా రాసుకొచ్చాయి. ఒకప్పుడు ఎన్టీ రామారావు కూడా దేవుడు. ఆయన లేకపోతే అసలు శ్రీరాముడిని కృష్ణుడిని ఎవరు కొలిచేవాళ్ళు. ఆయన్ని చూసినే రాముడి ఫోటో కృష్ణుడి ఫోటో పెట్టుకున్నారన్న టైప్‌లో ప్రచారం చేసుకుంది. ఆనాడు పేపర్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి అదే నమ్మినటువంటి సందర్భం. దానికి అనుగుణంగా నడిచింది. అయితే క్రమంగా పబ్లిక్కు అలాంటి వాళ్ళకి అధికారం ఇచ్చాక, అధికారంలోకొచ్చాక తమకేమందిందో చూసినప్పుడు ఓడగొట్టారు. అది చంద్రబాబుని ఓడగొట్టారు, ఎన్టీ రామారావుని ఓడగొట్టారు. కాబట్టి ఆ రోజులు అట్లయిపోయినాయి. ఇప్పుడేంటయ్యాయంటే బాబు గారి గురించి ఓవర్ ఎలివేషన్స్ ఇస్తే పబ్లిక్కు అట్లాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు వచ్చేటప్పటికి వెటకారాలు, మీమ్స్ ఎక్కువవుతున్నాయి. దాన్ని కవర్ చేయాలంటే ఇప్పుడు బాబు గారి గురించినటువంటిది పాజిటివ్‌ని ప్రొజెక్ట్ చేస్తూ అది దానికంటే కూడా జగన్ గురించి వ్యతిరేకత ప్రొజెక్ట్ చేయాలి. జగన్ చాలా దుర్మార్గుడు, జగన్ చాలా రాక్షసుడు, జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ రాక్షసులు. జగన్ ముఠ, వైసీపీ ముఠ ఈ పదం పదే పదే ఈనాడు వాడుతున్నది చాలా క్యాజువల్‌గా అనుకుంటున్నారు అందరూ. తెలుగుదేశం ముఠ అని సాక్షి రాస్తుందా? లేదా భారతదేశంలోని ఏ మీడియానైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అనుకూల మీడియా కాంగ్రెస్ ముఠా అనినో, లేకపోతే కాంగ్రెస్ అనుకూల మీడియా బీజేపీ ముఠా అనినో అంటుందా? అనదే. కానీ ఒక పత్రిక దిగజారిపోయి నీచత్వంతో అట్లా రాస్తోంది అంటే ఏమనాలి వాళ్ళు? మైండ్‌లో ఎట్లాంటి విషయం నింపుతున్నారు? రోజు ఆ మాట మాట్లాడుతా ఉంటుంటే అదే నిజమని నమ్మాలి. ప్రకాశం బ్యారేజీని పడవలతో గుర్తించేసి కృష్ణా డెల్టా మొత్తాన్ని ముంచాలని చంద్రబాబు అంటే అవునని ఒక 10 రోజుల పాటు స్టోరీలు రాస్తారు. కామన్ సెన్స్ కూడా ఉండదా జర్నలిజంలో? లేదా ఆ మాట్లాడేటటువంటి అప్పుడు కామన్ సెన్స్ ఉండదా? పడవలతో బ్యారేజీని గుద్దడం ఏంటి అనేటటువంటిది అయిపోయింది. అది ఒకనాడు నడిచింది. రెండవది ఆ తర్వాతన సింగయ్య అనే అతన్ని తొక్కి తొక్కి చంపించాడంటూ రోల్ చేసి మరి వీడియో తీశారు. ఏమైంది ఆ తర్వాతన? ఎక్కడికెళ్ళిపోయింది? అలాగే లడ్డూల్లో ఆవు కొవ్వు, లేకపోతే పంది కొవ్వు, చేపల కొవ్వుతో నూనెను తయారు చేపించి కావాలని చేపించాడు. ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి అక్కడ? చివరికి పామాయిలు నూనె లేకపోతే డాల్డా అంటూ ఇప్పుడు ఉద్యోగుల దగ్గరకు వచ్చింది. వీటన్నిట్లలో ఏంటి? జగన్ ఒక దుర్మార్గుడు, జగన్ ఒక రాక్షసుడు. కడపంటే అందరూ బాంబులు, తుపాకులు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇదివరకు విజయవాడ అంటే రౌడీజం కత్తులు పట్టుకుని తిరుగుతారు అన్నట్టే ప్రచారం వీళ్ళు. ఇది ఇప్పుడు వీళ్ళ కొత్త వ్యవహార శైలి. అంటే చంద్రబాబు ప్రత్యర్థి ఎవడైనా సరే, తెలుగుదేశం ప్రత్యర్థి ఎవడైనా సరే, అది మోడీ అయినా సరే, మోడీ అయినా అసమర్థుడే బాబు ముందు. అదేదో మొన్న మధ్యన ఒక నాయకుడు చెప్పారు చూడండి, ట్రంప్ ఎంత ఆఫ్టర్ ఆల్ మన లోకేష్ బాబు ముందు అని చెప్పి ఆ టైప్ ఆఫ్ సైకలాజికల్గా ప్రిపేర్ చేయడం అన్నటువంటిది పత్రికలు, టీవీలు, మీడియా, సోషల్ మీడియా ఒక ఎత్తు. ఇటు వీళ్ళు గొప్పవాళ్ళు, మిగతా వాళ్ళందరూ అరాచకవాదులు, రాక్షసులని. మరి జనం నమ్ముతారా? ఆ జనం అదే ఫిక్స్ అయిపోతారా? చూడాలి.